ఆటిజం అంటే ఏంటి? కొన్ని రిపిటేటివ్ బిహేవియర్స్, తిప్పిన దాన్ని తిప్పడం, చేసిన దాన్నే చేయడం. పిల్లల్లో ఆటిజంని నెమ్మదిగా తగ్గించడానికి ఏ పద్ధతులు ఉంటాయి, ఏం ట్రీట్మెంట్ ఉంటుందండి? అవాయిడ్ స్క్రీన్ టైం. దీన్ని తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించగలరండి? నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అవి ఇవ్వడం ప్రిఫర్ చేసుకుంటాను. రీసెంట్గా ఒక పేరెంట్, ఆటిజం అనేది యాక్చువల్గా ఇది ఒక డిసీజా లేకపోతే ఒక స్టేజ్, ఒక ఫేజా అండి? ఛాన్సెస్ ఆర్ హై. పేరెంట్స్ పిల్లల లైఫ్లో ఆటిజం దాని ఒక ఇంపాక్ట్ని తగ్గించడానికి వాళ్ళు ఏం కేర్ తీసుకోగలరండి అట్ హోమ్? ఈ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో డాక్టర్ సాయి కృష్ణ, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. సో ఈరోజు మనం సాధ్యమైనంత వరకు కరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే డాక్టర్ దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు పేరెంట్స్కి ఉన్న అనుమానాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారంలో అడగడానికి మనం ప్రయత్నం చేద్దాం. విల్ స్టార్ట్ విత్ ఆటిజం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేదా ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అన్నది ఇట్ ఈస్ బోత్ న్యూరో అండ్ బిహేవియర్. ఓకే, మన మెదడుకి సంబంధించింది. ఓకే, దీన్ని చాలా మంది చాలా విధాలుగా చెప్తూ వస్తారు, చాలా భయపెడుతూ ఉంటారు. సరైన టైంలో ఐడెంటిఫై చేసి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆ పిల్లలు మనలో ఒకళ్ళు అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. ఇది ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, ఆటిజం రెడ్ ఫ్లాగ్స్ అన్నవి కొన్ని ఉంటాయి. అవి ఎలా అంటే, వాళ్ళు కలవడం మెలవడం నలుగురితో చాలా తక్కువ ఉంటుంది. కొన్ని రిపిటేటివ్ బిహేవియర్స్, తిప్పిన దాన్నే తిప్పడం, చేసిన దాన్నే చేయడం, చెప్పిన దాన్నే చెప్పడం అన్నవి చేస్తూ ఉంటారు. సోషలైజ్ అవ్వడం అంటే ఇందాక చెప్పినట్టుగా నలుగురితో కలవడం మెలవడం అన్నది ఉండదు. కొన్ని సివియర్ కేసెస్లో ఐ కాంటాక్ట్ అన్నది ఉండదు. ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్ మూలంగా, కలవడం మెలవడం లేకపోవడం మూలంగా వాళ్ళల్లో కమ్యూనికేషన్ అన్నది దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళు నలుగురితో కలవరు కాబట్టి ఆ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అన్నది డెవలప్ కాదు. అదే కాకుండా వాళ్ళ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే ఉండే ఛాన్సెస్ ఆర్ హై. సో ఇవన్నీ ఆటిజం, పిల్లల్లో ఆటిజం ఒక లక్షణాలు అని మీరు అంటున్నారు కదా, దీన్ని తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించగలరండి? నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అవి ఇవ్వడం ప్రిఫర్ చేసుకుంటాను. రీసెంట్గా ఒక పేరెంట్, 1.5-2 సంవత్సరాల పిల్లలు వచ్చారు మా దగ్గరికి. ఆ బాబు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, తనలో తనే ఎప్పుడు ఉంటాడు, చాలా రెస్ట్లెస్గా ఉంటాడు, అటు ఇటు చేసిన పనే చేయడం, చేసిన పనే తిరగడం, మంచం ఎక్కడం దిగడం, మంచం ఎక్కడం దిగడం, మంచం ఎక్కడం దిగడం, అదే. అండ్ చాలా రొటీన్ అన్నది ఒకటే విధంగా చేయాలి. నేను అడిగేవి కూడా పేరెంట్స్ని, ఏంటి మీ బాబుకి చేతికి ఏమన్నా అంటుకుంటే వెంటనే తుడిచేయమని అంటాడా, ఏమన్నా మేలా ఉంటే, లేదంటే ఏమన్నా కావాలి అంటే వాళ్ళకి మీ చేయి పట్టుకొని తీసుకెళ్ళి దాని మీద పెట్టడం. వాళ్ళకి అందుతుంది కానీ వాళ్ళకి తీసుకోరు. మీ చెయ్యి ఇలా పట్టుకొని తీసుకెళ్ళి దాని మీద పెట్టి దెన్ ఆ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం కనుక ట్రై చేస్తే ఇవి కొన్ని వెరీ ఎర్లీ రెడ్ ఫ్లాగ్స్ అనుకుని మనం ఆలోచించవచ్చు. ఓకే, ఆటిజం అనేది యాక్చువల్గా ఇది ఒక డిసీజా లేకపోతే ఒక స్టేజ్, ఒక ఫేజా అండి? దాన్ని ఎలా మనం డిఫైన్ చేస్తాం? ఆటిజం అన్నది ఒక డిసార్డర్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. ఓకే, ఇట్ ఈస్ అ డిసార్డర్ అవే ఫ్రమ్ ద నార్మల్. దీన్ని డిజీజ్ అని అనడం రాంగ్ థింగ్. అండ్ చాలా మందికి ఈ మధ్యన మిస్అండర్స్టాండింగ్ అన్నది ఏర్పడిందండి. ఆటిజం అన్నది ఏదో పెద్ద భయంకరమైన వ్యాధి, దాన్ని క్యూర్ చేయలేము, దానికి ఇంకా తిరుగులేదు, చాలా విధాలుగా ఏదో పిచ్చివాడు అనడము, ఇవన్నీ చాలా చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఈ మధ్యన అవేర్నెస్ అన్నది పెరుగుతుంది కాబట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కంగారు పడాల్సిందే. అంటే పేరెంట్స్ పిల్లల లైఫ్లో ఆటిజం ఒక లక్షణాన్ని తగ్గించడానికి, అంటే ప్రభావాన్ని, దాని ఒక ఇంపాక్ట్ని తగ్గించడానికి వాళ్ళు ఏం కేర్ తీసుకోగలరండి అట్ హోమ్? ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ అంటే మెడికల్ పరిభాషలో కాదు, కానీ యాజ్ అ పేరెంట్ ఏమేమి నేను జాగ్రత్తలు తీసుకోగలను? అట్ హోమ్ అన్నారు చూడండి, అది కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఎనీ ప్రాబ్లం, లెట్ ఇట్ బి మెడికల్, సైకలాజికల్, ఎమోషన్, యూ నీడ్ అ ప్రాపర్, మనకన్నది ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ అన్నది ఉండాలి. సో మెయిన్లీ థెరపీస్ అన్నవి ఇంపార్టెంట్. వెరీ ఫస్ట్ స్టెప్ వచ్చి ఎర్లీ ఐడెంటిఫికేషన్. మనకి ఏమాత్రం కూడా అనిపించింది అనుకోండి, బాబులో పాపలో కొంచెం డిఫరెన్స్ ఉంది నార్మల్ డెవలప్మెంట్ కన్నా. నార్మల్ డెవలప్మెంట్ ఏంటి? సంవత్సరం లోపల మాట్లాడడం, అందరితో కలిసిమెలిసి ఉండడము, ఆ సోషల్ స్మైల్ ఇవ్వడము, ఆ సోషల్ స్మైల్ వేరే వాళ్ళు చూసి నవ్వడం అన్నది ఉంటుంది.
అదే విధంగా స్ట్రేంజర్స్ అంటే తెలియని వ్యక్తులను చూసి భయపడడం అన్నది, ఇవి ఎర్లీ సైన్స్ ఆఫ్ నార్మల్ డెవలప్మెంట్ అండి. వాటి నుంచి డీవియేషన్ ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు మనం కొంచెం వెంటనే ప్రొఫెషనల్ హెల్ప్ అన్నది తీసుకోవడం అన్నది మంచిది. ఓకే, అయితే ఇంటిలో దాన్ని మనం నివారించడం అనేది సాధ్యం కాదు, డాక్టర్ని కలవాలన్నారు కదా, అంటే ఏదైనా ఒక క్లినిక్ లేదా థెరపిస్ట్ని కలవాలని మీరు అంటున్నారు. అయితే పిల్లల్లో ఆటిజంని నెమ్మదిగా తగ్గించడానికి ఏ పద్ధతులు ఉంటాయి, ఏం ట్రీట్మెంట్ ఉంటుందండి? ఓకే, ఇంటిలో నివారణ అన్నది ఇంట్లో నివారణ అయితే కాదు, కానీ దాన్ని పెరగకుండా ఆపచ్చు. ఒక సపోర్ట్ మెకానిజం, పేరెంటల్ కౌన్సిలింగ్, అవాయిడ్ స్క్రీన్ టైం, ఆ డైటరీ రిస్ట్రిక్షన్స్ అన్నవి ఉంటాయి. మన తిను పదార్థాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు చూడండి, ఈ మధ్యన బయట ఫుడ్ ఎక్కువ వస్తుంది, అది అవాయిడ్ చేయగలిగితే ఇవన్నీ మీకు ప్రాపర్గా డైటీషియన్ కన్సల్టేషన్ ద్వారా మీరు అవి తెలుసుకోవచ్చు. అదే కాకుండా మీరు అన్నట్టుగా ఇంట్లో పేరెంటల్ కౌన్సిలింగ్, అదే కాకుండా ఇంట్లో ఉన్న అందరి మెంబర్స్ ఫస్ట్ థింగ్ అన్నది ఈ ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కానీ మనం దాని సొల్యూషన్, ఏదైనా ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేస్తే దాని సొల్యూషన్ అన్నది తీసుకోగలుగుతాం. ఆ ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేసి యాక్సెప్ట్ చేసి పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఓకే,